హలో ఫ్రెండ్స్ అందరికి. అండ్ ప్రజెంట్ ఈరోజు వర్క్ వచ్చేసి ఈ బిల్డింగ్కే సెంటరింగ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 16 యూనిట్ల వరకు అయితే స్లాబ్ అయితే వస్తుంది. స్లాబ్ రెండు కలిపి 16 యూనిట్లు అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఆల్రెడీ నిన్న మెటీరియల్ అయితే షిఫ్ట్ చేసాము. లాస్ట్ టైం వీడియో ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్లో అయితే లింక్ అయితే ఇస్తాను, నచ్చితే వెళ్ళి అయితే చూసేయండి. అండ్ అలాగే మనకి ఈ వర్క్ ప్రాసెసింగ్ అనేది మీకు టోటల్గా అయితే చూపిస్తా అండ్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి మనకి అండ్ గోడల మీదే సైడ్ అయితే వస్తుంది అనమాట. గోడల మీద బీమ్లు ఎక్కడ పిల్లర్స్ అనేవి యూజ్ చేయలేదు. మొత్తం అనేది చుట్టూ మనకి 14 ఇంచు గోడ అయితే ఉంటుంది. అండ్ మధ్యలో మనకి 4 ఇంచు గోడలు, 9 ఇంచు గోడలు అయితే మిడిల్లో మనకి మధ్యలో పెట్టేశారనమాట. అండ్ మనకి అవుట్లో మొత్తం అంతా 14 ఇంచు గోడలు అయితే ఉంటాయి. దీనికి మనకి సెంటరింగ్ అయితే కొట్టాలన్నమాట. మొత్తం 1 ఫీట్ బీమ్ అయితే వస్తుంది. మనకి 14 ఇంచు గోడ మీద మనకి 1 ఫీట్ బీమ్ అయితే పైన అయితే చుట్టూ మొత్తం ప్రతి గోడ మీద మనకి 1 ఫీట్ బీమ్ వేసి దానిపైన మనం ఫ్రేమ్ అయితే వేసి స్లాబ్ అయితే రూఫ్ క్లోజ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూద్దాం ఈ బిల్డింగ్ లోపల ఏ విధంగా ఉందనే ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ వచ్చేసేయండి, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లోపల ఏవి ఉన్నాయి, ఎక్కడ ఏవి ఉన్నాయని టోటల్ అయితే మీకైతే చూపిస్తాను. ఇది ఆల్రెడీ మనకి చూసుకున్నట్లయితే పాత బిల్డింగ్ అనమాట. పాత బిల్డింగ్కి మొత్తం రేగులు అనేవి ఉండి రేగులు అనేవి తీసి ఇప్పుడు పైన అయితే స్లాబ్ అయితే వేసుకుంటా ఉన్నాడు ఇతను. ఇది పొడవు వచ్చేసి ఇట్లా 40 మనకి స్లాబ్తో ఈ గోడల వరకు అయితే మనకి 43 అడుగులు అయితే ఉంటుంది. ఇట్లా వెడల్పు వచ్చేసి 20 అడుగులు అయితే ఉంటుంది అనమాట. ఇట్లా పొడవు వెడల్పు ఇది. అండ్ దీనికి మళ్ళీ సించులు అయితే వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్కి మనకి ఒక 2 అడుగులు అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్కి మనకి ఒక 2 అడుగులు అయితే ఉంటుంది సించు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 1 అడుగు అయితే ఉంటుంది. అండ్ అటు సైడ్ కూడా మనకి 1 ఫీట్ 1 అడుగు అయితే సించు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది అనమాట చుట్టూ ఈ బిల్డింగ్ అయితే సించులు ఈ విధంగా అయితే వస్తాయి. అండ్ మనకు లోపల వెళ్ళి అయితే చూద్దాం లోపల ఏ విధంగా ఉందనేది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి. అండ్ ఇది మనకి హాల్ లాగా అనమాట. హాల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. పొడవు మనకి ఒక ఆల్మోస్ట్ ఒక 25 అడుగులు అయితే పొడవు అయితే ఉంటుంది. అండ్ వెడల్పు వచ్చేసి మనకి 7.5 8 అడుగులు ఉంటాయి. అండ్ వెడల్పు 7.5 8 అడుగులు అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము, అండ్ అక్కడ అటాచ్ బాత్రూము. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా నెక్స్ట్ బెడ్రూమ్ అయితే ఉంది. అండ్ ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అటాచ్ బాత్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ మనకి కిచెన్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఇదే కిచెన్ మనకి, ఇది కిచెన్ ఏరియా. అండ్ ఈ విధంగా అయితే ఈ విధంగా ఉందన్నమాట బిల్డింగ్. అండ్ మెటీరియల్ కూడా చూడవచ్చు మొత్తం అనేది రెడీ అయితే చేసాము. దీనికి సెంటరింగ్ వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళైతే చూద్దాం. పై నుంచి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఎలా ఉందనేది. పైకి వెళ్ళైతే చూద్దాం రండి. సో ఫ్రెండ్స్ మనకి ఇదే అనమాట బిల్డింగ్. పై నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి క్లియర్గా అయితే చూపిస్తాను మీకు ఎక్కడ ఉన్నాయో ఒకసారి. ఫ్రెండ్స్ ఇదే అనమాట చూపించాను కదా, ఇది హాలు, డైరెక్ట్ అక్కడ హాలు. ఇది ఒక బెడ్రూము అండ్ అదొక బెడ్రూము. అండ్ 2 దానిలోకి అటాచ్ బాత్రూమ్లు. అండ్ మనకి అక్కడ కిచెన్ అనమాట. అండ్ ఇది ఈ విధంగా అయితే ఈ బిల్డింగ్ అయితే ప్లానింగ్ అవుతుంది. దీనికి మీకు ఆల్రెడీ కొలతలు అయితే చెప్పాను కదా. ఇట్లా 20 అడుగులు, ఇట్లా వచ్చేసి మనకి 43 అడుగులు అయితే ఉంటుంది ఈ బిల్డింగ్. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ప్లాన్ ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు. మీరు బిల్డింగ్ చుట్టూ ఒకసారి వ్యూ అయితే చూడండి ఏ విధంగా ఉంది. చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇది విలేజ్ అయితే కాదు, మనకి టౌన్కి అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది అనమాట. మనకి టౌన్ దగ్గరే ఈ బిల్డింగ్. అండ్ ఈరోజు మనకి ఈ బిల్డింగ్కి అయితే సెంటరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. అండ్ ఎలా చేస్తామనేది ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట.
సపోర్ట్స్ అనమాట. ఇవి బాటానికి మనకి కింద బేస్ అనమాట, సపోర్ట్స్ బాటం దానికి మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఒక బాటం అయితే వస్తుంది కదా, దాని సైడ్ కింద బాటానికి. ఫ్రెండ్స్ మనకి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయింది, ఒకసారి చూపిస్తాను. అండ్ 3 రూమ్స్ అయితే సైడ్ వర్క్ అయితే చేసామన్నమాట. ఒక 3 రూమ్ల వరకు అయితే చుట్టూ సైడ్ అయితే కొట్టేసాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ చూపిస్తాను మీకు ఏ విధంగా మీరు చూసుకున్నట్లయితే. అండ్ 1, 2, 3 రూమ్లు అయితే సైడ్ కొట్టేసాం అనమాట. ఇప్పుడు సైడ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ ఇంకో రూమ్ ఉందన్నమాట, అదొక రూమ్ అయితే సైడ్ కొట్టేస్తే రూముల వరకు అయితే పడుతుంది. ఇప్పుడు రూములు అయితే సైడ్ మూయమన్నమాట, రూమ్ మూసేయము, మొత్తం అంతా సైడ్ అంతా కొట్టేస్తాము. ఆ రూము అలాగే చుట్టూ అవుట్ సైడ్ కూడా సైడ్ రేక్ అనేది కొట్టేసి తర్వాత మొత్తం నీట్గా అనేది బ్రషింగ్ చేసి రన్నర్ కొట్టేసి అండ్ దాని తర్వాత మనం రూమ్ అనేది టోటల్ అయితే క్లోజ్ చేస్తాం అనమాట. ప్రజెంట్ ఈరోజు వర్క్ అయితే ఈ విధంగా అయితే వర్క్ అయితే జరిగింది. నేను చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ మీకు క్లియర్గా ఆ రూమ్లో చూపిస్తాను సైడ్ ఏ విధంగా వర్క్ చేసేది. రూమ్లో క్లియర్ ఈ ల్యాపింగ్ చెక్క కొన్ని సైడ్లో కొందరైతే డిఫరెంట్గా అయితే కొడతా ఉంటారు కొన్ని ఏరియాస్లో. మా సైడ్ మేము గోడల మీద ఏ విధంగా కొడతాం అనేది మీకైతే ఇప్పుడు ఆ లాస్ట్ రూమ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు అందరూ దీనికి గోడ సైడ్కి మామూలు కింద లావా వేసి జాయింట్లో కుక్క అయితే పెట్టి కొడతారు కదా. అండ్ అలా కాకుండా చెక్క సింపుల్ వర్క్ చెక్క అయితే యూజ్ చేసి మిడిల్లో ఈ విధంగా అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ సింపుల్ చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ చూపిస్తాను మీకు ఆ లాస్ట్ రూమ్లో. అండ్ ఇలాంటి వీడియోస్ తీసి అయితే ఆల్రెడీ నేను పెట్టేశాను అనమాట. చాలామంది ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ అడిగితే అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు అనమాట. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ ఊరికే సింపుల్గా మామూలుగా మ్యూజిక్ పెట్టి వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు క్లియర్గా అయితే మీకు చూపిస్తాను ఎలా చేయాలా ఎలా కొట్టాలనేది క్లియర్గా అయితే మీకు చూపించి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే పోస్ట్ చేస్తాను అనమాట ఎలా కొట్టేది అండ్ మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉండడం వల్ల ఈ వీడియో అయితే ఇక్కడితో మనకి ఎండ్ అయితే పోతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపించి పెడతాను అనమాట. అండ్ చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఈ సైడ్ వర్క్ గురించి, వాళ్ళకు కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్లయితే సైడ్ మొత్తం నీట్గా అయితే సైడ్ కొట్టేసి మొత్తం సైడ్ అనేది కూడా నీట్గా అనేది కొట్టేసాం అనమాట. అండ్ దీనిపైన మనప్పుడు ఫ్రేమ్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు టోటల్ ఎగ్జాక్ట్గా రూమ్స్ అనేది 4 రూమ్స్ అనమాట. 4 రూమ్లు 1, 2, 3, 4 రూమ్లు. అండ్ ఇటు సైడ్ మనకి సుంచు నెక్స్ట్ ఈ పైన రూమ్ మొత్తం కొట్టేసిన తర్వాత మనకు అవుట్ సైడ్ మన సైడ్ కొట్టి సుంచు అయితే కొట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ మనకి ఇప్పుడు సైడ్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు కింద ఆల్రెడీ సీట్లు అయితే పెడతా ఉన్నారు. ఇప్పుడు దీని ఫ్రేమ్ అయితే క్లోజ్ చేయాలి. చూడండి, చూస్తూ ఉండండి. అండ్ ఈ విధంగా అనేది ఈరోజు వర్క్ అయితే నడిచింది. ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాగే మా హౌస్ ప్లానింగ్స్, హౌస్ డిజైన్స్ అండ్ ఎవరికైనా ప్రమోషన్ కావాలన్నా మనకి కింద అయితే కామెంట్ చేయండి, ప్రమోషన్ అయితే చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మరీ కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.